స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. నమస్తే, AB6 న్యూస్ కు స్వాగతం. నేను మీ విష్ణుదాస్ శ్రీకాంత్. ఇప్పుడు మనము ఒక ప్రముఖ వ్యక్తిని, బసవరాజ్ శ్రీనివాస్ గారు NGO ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ 1 ఇయర్ కావాల్సింది. ఈ 1 ఇయర్లో బాస్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. మరెన్నో కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు బసవరాజ్ శ్రీనివాస్ గారు మన వెంబడి ఉన్నారు. బసవరాజ్ శ్రీనివాస్ గారు నమస్కారం. ప్రధానంగా BSSF అనే ఆర్గనైజేషన్ ఒక ఉధృతమైన వేగంలో నడిపిస్తూ బాస్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు? అసలు ఈ బాస్ కాన్సెప్ట్ ఏంది, ఏ విధంగా చేయాలనుకుంటే? భారత్ సేవా సహకార ఫోరంకి నేను చైర్మన్గా ఉండి అన్ని కులాలు మతాలు సంబంధం లేకుండా నిరుపేదలకి హెల్త్లో ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేయటం అనేది మెయిన్ కాన్సెప్ట్. BSSFలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, గోమాత. ఈ 4 ఫీల్డ్స్లోనే వర్క్ 96 నుంచి చేస్తున్నాం మేము. మాకు 1,12,000 మంది వాలంటీర్స్ అయిన తర్వాత అప్పుడు బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అని ఉండేది, BSSF ఉండేది. నా పేరు ఉండటం బాగుంటుందని దేశం పేరు భారత్ సేవా సహకార ఫోరం. ఆ BSSF డిస్టర్బ్ కాకుండా పెట్టడం జరిగింది. సో ఆ ప్రక్రియలో చాలా సంఘాల వాళ్ళు నన్ను ఏదో కార్యక్రమాలకు పిలిచేవాళ్ళు. అందరితో బాగుండేవాడిని, అన్ని కార్యక్రమాలకి వెళ్ళేవాడిని. తర్వాత ఒకరోజు ఈ బ్రాహ్మణుల్లో ఐక్యత కొంచెం లోపించింది. మీలాంటి వాళ్ళు ఏ సంఘానికి సంబంధం లేని వాళ్ళు లీడ్ చేస్తే బాగుంటుందని చెప్పి 30 సంఘాల వాళ్ళు రావటం. ప్రమోద్ కొట్టారని బడంపేట ఆయన మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు. తర్వాత నేను 30 సంఘాలు కాదు మొత్తం అన్ని సంఘాలు వస్తే ఆలోచిద్దామని నేను అన్నా. అప్పుడు 150 సంఘాలు రావటం జరిగింది. తర్వాత నేను మీరు రిటర్న్ గీస్తేనే నేను వస్తానని అంటే వాళ్ళందరూ కూడా రిటర్న్ గీయటం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 3-4 మంత్స్ ఈ మీటింగ్స్ అయినాయి. ఇవన్నీ ఫస్ట్ బాస్ ఫార్మేషన్లో. తర్వాత 3-4 పేర్లు అందరికీ సజెస్ట్ చేసాం. దాంట్లో మీలాంటి వెల్ విషర్స్ అందరూ ఇచ్చిన పేర్లు చాలా ఉన్నాయి. అన్ని పేర్లు వాళ్ళ ముందు చదివాను. ఈ 150 సంఘాల వాళ్ళు వచ్చినప్పుడు ఏ పేరు పెడితే బాగుంటుంది అని అంటే అందరూ కూడా మనము IPKF అని ఒకటి, BSSF అని ఒకటి, BOSS అని ఒకటి, బాస్ అని, బ్రాహ్మిన్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్. సరే, నేను సోషల్ సర్వీస్ నుంచి వచ్చా కాబట్టి అదైతే బాగుంటుందని నా ఉద్దేశం ఉన్నా నేను అందరినీ కూడా అడిగితే అందరు కూడా బాస్కే మొగ్గు చూపెట్టడం, వాళ్ళందరూ కూడా చేతులెత్తి దానికి అప్లాస్ ఇవ్వటం ఇవన్నీ జరిగింది. తర్వాత బాస్ అనేది ఫార్మ్ అయింది. బాస్ ఫార్మ్ అయిన కొద్ది రోజులకే రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కావటం జరిగింది. సరే, వారిని అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి ఒకటే వేదిక మీద ఆయనకి సన్మానం చేసుకున్నారు. ఆయన కూడా అన్నాడు, నేను అన్ని చోట్లకి తిరిగితే పొలిటికల్గా బాగుండదు, ఒక దగ్గర పెడితే నాకు ఒకసారి అయిపోతుందని. సో అది చాలా సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. ఆ బాస్ అనేసరికి ఏంటంటే వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు అనేది ఒక బయట ప్రచారము ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటనే మనకు కొన్ని తెలుసు అండి. కానీ ఒక వ్యవస్థ పెట్టినప్పుడు మీతో ఎందుకు కలిసి రావట్లేదు కొందరు? బాస్ అనేది అన్ని బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ ప్రముఖుల సమాహారం. అంటే ప్రముఖుల్ని పెద్దగా చేయటం, సంఘాలని బలోపేతం చేయటం. వాళ్ళు బలోపేతం అయితే బాస్ బలోపేతం అవుతుంది. బాస్ అనేది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేది సంఘాల ప్రముఖుల సమాహారం. ఈ బాస్ అనేది సంఘాల సమాహారం అనేది ఏవైతే కొన్ని సంఘాలు బ్రాహ్మణ్యం గురించి నిస్వార్థంగా పనిచేస్తున్నారో ఆ మంచి సంఘాలన్నీ మా వెంబడి ఉన్నాయి. 80%. 20%లో ఇండివిజువల్స్ కానివ్వండి, 1 man army కొన్ని సంఘాలు. నేను కొన్ని క్లారిటీగా చెప్పా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ శాఖలు ఏదైనా పెట్టుకోండి, మీ ఆచారాలు పాటించండి. గడప దాటితే అందరం బ్రాహ్మణులు అనేది ఒక కాన్సెప్ట్తో పోవాలని చెప్పి నేను చాలా కూడా ఈ శాఖల పరంగా ఉన్న సంఘాల వారికి విజ్ఞప్తి చేశాను. మీరు అది మార్చుకోండి, ఏ శాఖల్లో ఉండిరండి. నేను రేపు ఆరోగ్యం దగ్గర పోయినా అది చెప్తా, కొనసీమ దావులకు అది చెప్తా, నియోగులకు చెప్తా, వైదికులకు చెప్తా, వైష్ణవులకు చెప్తా. శాఖల పరంగా విడిపోయాం కాబట్టి మనం చులకనయ్యాం.
సాంప్రదాయాలు ఆచారాలు మర్చిపోయాం కాబట్టి బ్రాహ్మణ్యం చులకనైంది. ఈ రెండింటిని మనం నిలబెట్టాలంటే మనందరం కలిసి రావాలని చెప్పడం జరిగింది. ఇంకా కొంతమందికి అది ఎక్కట్లేదు. అది ఎక్కేదాకా నాకు ఓపిక ఉంది, నేను చేసుకుంటూ వెళ్తా. ఒకసారి పునర్వైభవ యాత్ర చేసిన తర్వాత వీళ్ళందరూ మార్చుకొని మా ఎంబడి రాగలిగితే బ్రాహ్మణులు ఐక్యతగా ఉంటారు, బ్రాహ్మణుల గౌరవం పెరుగుతుంది. నేను మీకు ఇంకో విషయం చెప్తాను. నేను BSSFగా ఉన్నప్పుడు అందరు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇండివిజువల్ లీడర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బాస్ అనే వ్యవస్థ ఒకటి ఏర్పడ్డది, సంఘాల సమాహారం. ఇక్కడ ఈ సంఘాల అందరిలో ముఖ్యమైన వాళ్ళని కనుక్కున్న తర్వాతనే నేనే డెసిషన్ నాదే, కానీ అందరి ఒపీనియన్ తీసుకునే బాధ్యత నాది. తీసుకున్నప్పుడు నేను వాళ్ళందరి మాట ప్రకారంగా పోవాలి తప్పితే నా ఇండివిజువల్కి పెద్ద వాల్యూ ఉండదు. ఇక్కడ నేను అందరూ సమాహారం ఉన్నప్పుడు అందరి ఆలోచన పరంగా పోవాలి. నేను దీంట్లో కొంతమంది నచ్చక రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నేను అవన్నీ పట్టించుకోను. ఒకసారి అడుగు ముందుకు వేసిన తర్వాత దాన్ని అంతం చూడటమే తప్పితే నేను వెనక్కి పోయేవాడిని కాదు. నాకు వెనక్కి పోయే అవకాశం నాకు చాలామంది మా BSSF మా NGOలో ఉన్న వాళ్ళు అంటారు, ఎందుకు పెట్టుకున్నారు సార్, ఇది ఎందుకు వచ్చేయండి, మంచిగా మనం సర్వీస్ చేసుకుందాం, మిమ్మల్ని బయట చెవులు ఊరుకుంటున్నారు, నా మాట్లాడుతున్నారు, మీరు వచ్చేయండి అని. నాకు ఎగ్జిట్ రూట్ ఎప్పుడు ఉంటుంది, నేను పోవాలంటే 2 నిమిషాలు కాదు, పోయినా సర్వీసే నేను చేసుకునేది, అందరితో బాగుంటా. కానీ బ్రాహ్మణ్యాన్ని, సులభమైన బ్రాహ్మణ్యాన్ని పునర్వైభవం తీసుకోపోవాలని పట్టుదలలో వచ్చిన తర్వాతనే నేను ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత ఎవరే సలహాలు ఇచ్చినా నేను వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఇప్పుడు పాతకాలంలో అంటే మీరు అన్నట్టుగా ఈ శాఖలు భేదాలు ఇవన్నీ ఉన్నాయి, లేదని కాదు, అవి వచ్చినాయి. అప్పుడు ఆ టైంలో నడిచినాయి కావచ్చు, ఇప్పుడు నడవదు కదా. మరి ఈ కాలం వాళ్ళే ఎందుకు ఆ విధంగా, అంటే దాని అజ్ఞానంతోనే మూర్ఖత్వంతోనే అర్థం కావట్లే. అజ్ఞానం ఉంది, మూర్ఖత్వం ఉంది, బావిలో కప్పల్లాగా అంతవరకే ఉన్నా అనేది ప్రపంచం చూడాలి. బ్రాహ్మణ్యానికి ఉన్న హిస్టరీ ఏంటి, మనం ఎక్కడున్నాం, ఏ స్థాయికి వచ్చాం, దీన్ని ఎట్లా మళ్ళీ తీసుకురావాలి వెనక్కి అనే దాని మీద ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా పిరిగే ముందే మ్యాక్సిమం 90% బాస్ ఎంబడి ఉన్నారు. బాస్ లక్ష్యాలు నచ్చినాయి. మా లక్ష్యాలు ఏంటి, 3-4 లక్ష్యాలు. ఒకటి ఐక్యత, దాదాపుగా ఐక్యత 80% సాధించాం. నేను ముందే చెప్పి 80% సాధించే తర్వాత బాస్ని రిజిస్టర్ చేస్తాను. ఇప్పుడు రిజిస్టర్ చేయలే, ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాను. ఈ సంఘాల నుంచి ఏమో ఒకళ్ళని దానికి ట్రస్టీలుగా పెడతాం. అట్లా ఇండిపెండెంట్ లీడర్స్ కొంతమంది యాక్టివ్ ఉంటారు, ప్రభావితం చేయగలిగేవారు, వాళ్ళని పెడతాం. ఐక్యత ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను ఈ సంఘాలన్నీ తిరుగుతుంటే నేను BSSFలో బ్రాహ్మణులకి దాదాపుగా 3,000 మందికి పైన సహకారాలు అందించా, హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో. వాళ్ళు ఎవరు ఈ సంఘాల మీటింగ్లో నాకు కలవలే. అంటే ఈ నిరుపేదలు ఎక్కడ పోయారు? సంఘాలకి నిరుపేదలకి గ్యాప్ ఉంది, సంఘాలు లిమిటెడ్ అయ్యారు. 12 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని నేను అనుకుంటున్న తెలంగాణలో ఈ సంఘాలన్నీ టచ్లో ఉంది ఒక 34,000 మందితోనే. మరి 11.5 లక్షల మంది ఎట్టిపోయారు, దాంట్లో నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలు అనేది వీళ్ళకి గ్యాప్ ఉన్న విషయం మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఆ గ్యాప్ అసలు నిరుపేదలు ఎవరనేది ఐడెంటిఫై చేయడం కోసం కులగణన పెట్టాం. KYBC, నో యువర్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. దాదాపు 2 లక్షల డేటా వచ్చింది. కరీంనగర్ జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. జిల్లా కులగణన, బ్రాహ్మణ కులగణన కంప్లీట్ అయింది. దాంట్లో మేము అబవ్ పవర్టీ లెవెల్, బిలో పవర్టీ లెవెల్ అని 2 ఆప్షన్స్ పెట్టాం. ఇప్పుడు బిలో పవర్టీ లెవెల్ డేటా అంతా కూడా సపరేట్ చేస్తాం. చేసిన తర్వాత వారికి కదా మనం సాయం చేయాల్సింది. అందుకని బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్, అంటే ఈ సంఘం కాదు, సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చిన సంఘాలు, అన్ని సంఘాలు కలిసి సోషల్ సర్వీస్ చేస్తాయి. సింపుల్ ఈక్వేషన్ అది. ఇది మీ అందరిది, ఇది అన్ని సంఘాలది. ఇది ఈ సోషల్ సర్వీస్లో భాగంగా నిరుపేదల ఐడెంటిఫికేషన్కు కులగణన చేస్తున్నాం. GHMCలో 7-8 లక్షల మంది ఉంటారని నా అభిప్రాయం. దాని మీద కూడా 15 టీంలు వర్క్ చేస్తున్నాయి. కరెక్ట్ 100 డేస్లో మనకి GHMC డేటా 80% మనకి డేటా వస్తుంది. ఈ లోపల జిల్లాలన్నింటిలో కూడా కరీంనగర్ పైలట్ ప్రాజెక్టు కంప్లీట్ అయింది. మిగతా జిల్లాలకి అది చేస్తున్నాం. ఇది రెండోది. ప్రభుత్వాలకు ఎప్పుడు ఉండదండి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడా వివక్ష లేదు, కనబడలేదు. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాటిని అందుకోవడంలో బ్రాహ్మణులు ఎందుకు విఫలమవుతున్నారు అనేది ఇక్కడ సమస్యగా వస్తుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు బడ్జెట్ మొన్న ప్రకటించారు. బడ్జెట్లో ప్రకటించిన దాంట్లో అసంతృప్తి అనేది
కొన్ని సంఘాల నుంచి కనబడ్డది, మిగతా బ్రాహ్మణులు ఎవరైనప్పటికీ చాలా మంది అసంతృప్తి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? ఇప్పుడు ఇవాళ మేము పోయి బట్టి గారిని కలిసాము, శ్రీధర్ బాబు గారిని కలిసాము, 200 కోట్లు బడ్జెట్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ ఏదో కానీ చివరికి 100 crores అయితే అనౌన్స్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ టోకెన్స్ అవి ఒక 50 కోట్లు రెడీగా ఉన్నాయి. అవి మార్చి 31 దాటితే అవి మురిగిపోతాయి ఫండ్స్. దాని మీద కూడా శ్రీధర్ బాబు గారు ఒక ఆఫీసర్ని ఇంతకుముందు మీదే బాధ్యత అని బీఆర్వి సుశీల్ కుమార్ గారిని పెట్టడం జరిగింది. వారు ఇవాళ కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీని కలిశారు, శ్రీధర్ బాబు గారిని కలిశారు, బట్టి విక్రమార్ గారు కలిశారు. పాజిటివ్గా వారికి ప్రామిస్ రావడం జరిగింది 50 కోట్లు రిలీజ్ అయ్యేటట్టు. ఈ 50 కోట్లు రిలీజ్ అయ్యి మళ్ళీ 100 కోట్లు మళ్ళీ మనకి సాయం పెట్టారు. సరే లాస్ట్ టైం 100 పెట్టి మనకి 50 ఇస్తే 75 ఇచ్చినట్టు. ఈ 100 తీసుకుంటూ నేను మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇంకో 100 కోట్లు ఇంకెక్కడి నుంచి అన్నా అడ్జస్ట్ చేసి అన్నా ఇవ్వండి. ఆల్రెడీ 102 crores పెండింగ్ ఉన్నాయి, మనకి 50 ఇస్తే ఇంకో 52 పెండింగ్ ఉంటాయి అని చెప్తే దానికి కూడా వాళ్ళు చాలా పాజిటివ్గానే స్పందించడం జరిగింది. మన సంఘాల వాళ్ళు అపరకర్మల భవనాలు, తర్వాత బిల్డింగ్లు పెట్టడానికి ఫండ్స్ అట్లా 4-5 ఫోన్లు ఆ రోజు శ్రీధర్ బాబు గారు ఫోన్లు చేయడం జరిగింది. కలెక్టర్లకి, కమిషనర్లకి అన్నీ కూడా పాజిటివ్గా వీళ్ళందరూ కలవటం జరిగింది. అన్ని పాజిటివ్ డైరెక్షన్లో పోతున్నాయి. అందుకని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని గౌరవించుకుంటూ, అపోజిషన్లో ఉన్న వాళ్ళని మన నాయకుల్ని గౌరవించుకుంటూ అందరినీ కలిపి సంఘాల ద్వారా తీసుకోబోతూ బాసు బ్రాహ్మణులకి పునర్వైభవం రావడానికి తప్పితే ఇక వేరే కాన్సెప్ట్ దీంట్లో లేదు. ఓకే, బసవరాజ్ శ్రీనివాస్ గారు, వెరీ గుడ్, చాలా సంతోషము. 200 అడిగారు, 100 ఇచ్చారు అంటున్నారు. మరి 100తో సంక్షేమం అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు అందరి మాటే నేను అడుగుతున్నాను. ఇప్పటికే కొన్ని బాకీలు ఉన్నాయి, అవి పోతే మరి సంక్షేమం ఎక్కడిదని అంటున్నారు. బ్రాహ్మణ పరిషత్కు 100 కోట్లు ఎలా సరిపోతాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 100 కోట్లతో బ్రాహ్మణుల సమస్యలు అది తీరవు కదా, అది అందరికీ తెలిసిన విషయం. అది 100 కోట్లతో 1000 కోట్లు ఇచ్చినా బ్రాహ్మణ సమస్యలు తీరవు. అయితే నా ఉద్దేశం ఏంటంటే 100 కోట్లు ఇచ్చారు, వాళ్ళ ఉన్న రెస్ట్రిక్షన్స్, వాళ్ళకున్న అప్లికేషన్స్, గవర్నమెంట్కి ఉన్న బడ్జెట్ని బట్టి ఇచ్చారు. మనం దాన్ని ఇంకొంచెం ఎక్కువ అడిగే ప్రయత్నం ఒకటి చేయటం. రెండోది, ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి, అవి మనం వాడుకోవట్లేదు. దాంట్లో మొదటిగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఏది మన వాళ్ళు అడిగే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆ పథకాల కింద మనం 200-300 కోట్ల వర్త్ మనం తీసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా. నిరుపేదలను ఇప్పుడు రేపు కులగణనలు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరి లిస్టు మేము ఇస్తాం. వాళ్ళని అడిగి కన్సెంట్ తీసుకొని కన్సర్న్ కలెక్టర్స్కి శ్రీధర్ బాబు గారితో చెప్పించుకొని, అయితే బట్టి గారితో చెప్పించుకొని మేము పోయి ఆ కలెక్టర్లో కలిసి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం. అది కూడా 100 కోట్లలో ఉంటుంది. అది కూడా మనకు వచ్చినట్టే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ కులానికి కూడా మొత్తం సాటిస్ఫై చేయలేరు. ఆ ప్రభుత్వం పెట్టిన వివిధ పథకాల నుంచి కూడా మనం తీసుకోగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ లైన్లో పోతున్నట్టు. వైష్ణవ్ ప్రసాద్ గారు ఒక మాట మాట్లాడారు స్టేజ్ మీద. అంతా బీఆర్ఎస్ బ్రాహ్మణులు, కాంగ్రెస్ బ్రాహ్మణులు, బీజేపీ బ్రాహ్మణులు, అంటే పార్టీల పేర్లతో వైసీపీ బ్రాహ్మణులు, టీడీపీ బ్రాహ్మణులు ఇలా విడిపోయారు. శాఖలు మీరు శాఖల వరకే మాట్లాడారు, కానీ పార్టీల పరంగా కూడా విడిపోయారు అంటారు. మరి బసవరాజ్ శ్రీనివాస్ గారు ఏ జెండాకు బ్రాహ్మణ అనుకోవచ్చు? నేను బ్రాహ్మణ ఎజెండాకే బ్రాహ్మణి, సర్వీస్కే నేను నా ఎజెండా సర్వీసు. అందుకే పేరు కూడా సోషల్ సర్వీస్ అని పెట్టారు. మీరు చేస్తున్న కార్యక్రమాలు అందరికీ చేస్తున్నది కూడా స్లోగా అట్లా చెప్పిన వాళ్ళందరూ మబ్బుతెరల్లాగా ఎగిరిపోతారు, వాళ్ళు ఉండరు. అట్లనే ఇప్పుడు రాజకీయాలు ఉండకూడదు, బ్రాహ్మణులు ఉండాలి కదా. కాంగ్రెస్లో ఉండాలి, బీఆర్ఎస్లో ఉండాలి, బీజేపీలో ఉండాలి. కానీ బ్రాహ్మణుల విషయానికి వచ్చినప్పుడు అందరూ ఒకటి కావాలి. మీరు వైశ్యులను చూడండి, రెడ్లను చూడండి, కమ్మవారిని చూడండి, వాళ్ళు రకరకాల పార్టీల్లో ఉన్న కమ్యూనిటీ దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటి అవుతారు. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఉండదండి. కానీ బ్రాహ్మణ్యానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ ఒకటి కావాలను దాంట్లో భాగంగా అందరూ ఒకటి వచ్చారు. పార్టీల పరంగా బ్రాహ్మణులు విడిపోతే పార్టీ విభేదాలు ఇప్పుడు శాఖాపరమైన విభేదాలు అనుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం అదే ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మేము 6 పెడితేనే ఇంకోటి ఏదో పెట్టారు, అందుకే ఏబీ శాఖ పెట్టానని చెప్తుంటాను నేను. మరి ఇప్పుడు శాఖా భేదాలు వేరే పార్టీ విభేదాలు వస్తాయేమో, జెండాల శాఖలు వస్తాయేమోనని. దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఎజెండా బాస్లో ఐక్యత తీసుకురావడంలో ఇవన్నీ చెప్తున్నాం మేము.
మన కమ్యూనిటీ వాడు ఎవరన్నా, నేను రామచంద్రరావు గారి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నేను సభలో చెప్పాను, నేను ఎవరు ఏ పార్టీ బ్రాహ్మణులకు ఇస్తే బ్రాహ్మణులందరూ ఆ బ్రాహ్మణులకే సపోర్ట్ చేయండి, ఎవరు లేరు అక్కడ బ్రాహ్మణులు లేనప్పుడు మీకు ఏదో నచ్చిన పార్టీ ఉంటే ఆ పార్టీకి చేసుకోమని చెప్పి. అందుకని రాజకీయాల్లో ఉండటం బ్రాహ్మణులు మంచిదే, దాన్ని ఇమేట్ చేయడానికి భాష అనే వ్యవస్థ పనిచేస్తున్నది. ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు బ్రాహ్మణ్యానికి ఇబ్బంది వచ్చినా బ్రాహ్మణ్ నిలబడ్డా వీళ్ళందరూ కలిసి పనిచేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో చాలా వరకు కూడా మనం సక్సెస్ అయింది. మొన్న జరిగిన ఒక ఎమ్మెల్యే ఏదో మాట్లాడిన విషయంలో కూడా బీజేపీ యాక్టివ్ రోల్ తీసుకుంది. ఎందుకంటే మాట్లాడింది కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజేపీ యాక్టివ్ రోల్ తీసుకుంది. దాంట్లో భాష సభ్యులు కూడా ఉన్నారు, అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే మన దాంట్లో ఉండే బీజేపీ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళే అక్కడ కూర్చున్నారు. వాళ్ళ కార్యకర్తలు ఉండొచ్చు బీజేపీ కార్యకర్త, కానీ మన భాష సభ్యులు కూడా ఉన్నారు దాంట్లో 2-3. అందరి కోసం కూర్చొని ఇడిపించుకుంటాం జరిగింది. నేను అడుగుతున్నది పార్టీల పరంగా బ్రాహ్మణులు అనేది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో డేంజర్ గా మారబోతుందని నేను అంటున్నాను. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పగలుగుతా. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ అంటే బ్రాహ్మణులే గెలవాలి. మళ్ళీ అందులో అందరి నాయకుడు, అందరి వాడు, అందరికి కావాల్సిన వాడు రామచంద్రరావు గారు గెలవలేకపోయారు. అక్కడ కారణం ఏం దొరికినా టీఆర్ఎస్ బ్రాహ్మణులు, కాంగ్రెస్ బ్రాహ్మణులు, బీజేపీ బ్రాహ్మణులు ఉన్నారు. అంటే ఆ బ్రాహ్మణులు అక్కడ విడిపోయారు కాబట్టి ఉన్న ఓట్లు చీలినాయి అనేది అక్కడ ఏర్పడుతుంది. మొన్న వైష్ణవ్ ప్రసాద్ గారు మాట్లాడింది నిజంగానే వాస్తవం అనిపిస్తుంది. మరి దీన్ని రాబోయే రోజులలో ఈ ప్రమాదాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? సెకండ్ మనకి భాషలు అసలు బ్రాహ్మణులు రాజకీయంలో ఉన్నది చాలా తక్కువ, దాంట్లో సెకండ్ క్యాడర్ ఉన్నది చాలా తక్కువ. వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ 11-12 లక్షల జనాభా బ్రాహ్మణులు ఉంటే మీరు రాజకీయ నాయకులు ఉండేది దాంట్లో 2%. 12 లక్షల్లో 2% అంటే 2,000 మంది ఉంటారు. ఆ 2,000 మందితో బ్రాహ్మణులకు ఏమి ఇబ్బంది అవుతుంది? టాప్ లీడర్షిప్ సపోర్టివ్గానే ఉంటుంది. వీళ్ళని కూడా ఉన్న కొద్ది మందిని కూడా మేము మార్పు చేస్తున్నాం. కలిసి ఉండాలనేది ఇంతకుముందు లేని కాన్సెప్ట్ని ఇప్పుడు తీసుకొచ్చాం. సో డెఫినెట్గా నాకు పాజిటివ్ అప్రోచ్ ఉంది. కమ్యూనిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ లేయర్ కానీ సెకండ్ లేయర్ కానీ 100% వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ చేసి తొందరలో మాది 1 year రోడ్ మ్యాప్ మీకు చెప్పా, ఆ రోడ్ మ్యాప్ అవ్వగానే అందరూ ఒకటవుతారు. ఎందుకంటున్నా అంటే శాఖాభేదాల పరమైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు పెళ్లిళ్ళు కావాలంటేనే ఇబ్బందులు మారినాయి. రేపు రాబోయే రోజుల్లో పార్టీ జెండాలు, పార్టీల పరంగా బ్రాహ్మణులు లేదంటే చాలా ఇబ్బంది. పై స్థాయిలో లేదండి. ఎందుకంటే మన కామరాజ్ అన్నపూర్ణమ్మ ట్రస్ట్ నరేంద్ర గారు పెట్టారు ప్రోగ్రామ్. వాళ్ళ ఎవరైతే చదివిస్తున్న పిల్లలతో పెట్టినప్పుడు ఏపీలో, తెలంగాణలో ఉన్న పై స్థాయి లీడర్లు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నుంచి జీవీఎల్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే మల్లా విష్ణు గారు వచ్చారు, మన సతీష్ గారు, బీఆర్ఎస్ సతీష్ గారు, వాణిదేవి గారు, రామచంద్రరావు గారు, ఒకే వేదిక పైన పార్టీలు వేరైనా వాళ్ళంతా ఒక వేదిక, ఒక కన్నుల పండుగ ఎంత కనిపించిందంటే మరి కింది స్థాయిలో ఆ పార్టీల విభేదాలు ఎందుకు వస్తున్నాయి? దాంతో బ్రాహ్మణులు నష్టపోతున్నారు కదా. సరే, మీరు చెప్పిన దాంట్లో సెకండ్ లేయర్లో యూనిటీకి ప్రయత్నం జరుగుతున్నది, డెఫినెట్గా సాధిస్తాం. అది ఇంకో విషయం, పునర్వైభవ యాత్ర ఎందుకంటే దాని పేరే బ్రాహ్మణ పునర్వైభవ యాత్ర. మన చరిత్రలో మనం ప్రధానమంత్రులు, నోబెల్ ప్రైజ్లు, భారతరత్నలు, పద్మవిభూషణ్లు, ఎనీ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు, బ్యూరోక్రసీ, పొలిటికల్, జర్నలిజము, రైటర్సు అంతా మనమే ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మనము శాఖోపశాఖలుగా విడిపోవటం. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే గోత్రాల పరంగా కూడా గ్రూపులు తయారైనాయి, భారద్వాజ గ్రూప్ అని. నేనన్నా ఇదే తప్పంటే అది ఇంకా బ్లండర్, అది ఇంకోసారి నా ముందే మాట్లాడకండి అన్న. నేను ఇప్పుడు వైదిక సంఘం వాళ్ళు పిలిచి వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళని తిరుగుతున్నా, మీరు మార్చుకోండి. వైష్ణవ సంఘం వాళ్ళకి చెప్పా, మీరు మార్చుకోండి. నియోజక సంఘం వాళ్ళకి చెప్పా, మార్చుకోండి. ఇది మొన్న కౌన్సిల్ ద్రావిడ లేదు, ఇది కౌన్సిల్ ద్రావిడ లేదు. మనం బ్రాహ్మణం, మనం మహారాష్ట్ర బ్రాహ్మణం మనం. ఇది చెప్పడం జరుగుతున్నది, మార్పు వస్తుంది సులువుగా. పార్టీలో సెకండ్ క్యాడర్ లేదు, ఏదైతే బ్రాహ్మణుల్లో రాజకీయంగా సెకండ్ క్యాడర్ లేదంటే అది పై స్థాయిలో ఉన్న లీడర్ల నిర్లక్ష్యమే. మైసెల్ఫ్ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం ద్వారా
ఒక 50 మంది డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు చొప్పున చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మీరు చూడండి, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఒక టెంపుల్ డైరెక్టర్ ఉంటారు. అంటే రాజకీయంగా ఎదగడానికి ఒక పునాది పడింది వారికి. కొన్ని వేల మంది ఉన్నారు. అంటే ఇక్కడ కొంత పై స్థాయిలో ఉన్న పార్టీల నాయకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం అక్కడ కనబడుతుంది. అది నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన వాళ్ళ మనం డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన బ్రాహ్మణులలో ఖచ్చితంగా ఉండాలి. ఈ సెకండ్ క్యాడర్ మీరు డెవలప్ చేస్తున్న సెకండ్ క్యాడర్ ఉన్న ముందు పోయినప్పుడు కనీసం థర్డ్ రేంజ్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి అనుభవాలని చెప్పండి. ఇది బాగానే ఉంటుంది. పోతే శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడుతూ చెప్పిన దాంట్లో పునర్వైభవ యాత్ర అన్నారు. పునర్వైభవ యాత్ర అంటే దాంతో ఏం సాధించాలనుకుంటున్నారు, ఎలా చేయాలని దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. అంటే మీ భాష లక్ష్యాల్లో కొత్తగా ఉంది ఈ కాన్సెప్ట్, బాగుంది. ఎందుకంటే చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఒక చైతన్యం తీసుకురావడం కోసమేనా, లేకపోతే ఇంకేమన్నా దాంట్లో బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా ఏమన్నా ఉందా? అదే మరి గూగుల్లో చెప్తున్న ఈ శాఖలు విడిపోయారు కాబట్టి మీరు చులకనయ్యారని చెప్పి వీక్ అయ్యారని. కంచి స్వామి గారు చెప్పారు యూనిటీ ఉండండి అని. ఇవన్నీ కూడా మనం చూడాలి కదా, జగద్గురువులు చెప్పిన మాటలు. అదేవిధంగా పునర్వైభవ యాత్ర ఏంటంటే మీరు చెప్పిన దానికి రాజకీయానికి రిలేటెడ్. మేము హైదరాబాద్ నుంచి సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఇట్లా తిరిగి వస్తాము. ఎక్కడ పోయినా కూడా అక్కడ సభకి అక్కడున్న అన్ని రాజకీయ పార్టీ నాయకులను ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ని పిలుస్తాం. మా టీం పిలుస్తుంది. బ్రాహ్మణులు ఐక్యత వేయరు, పునర్వైభవ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము, మమ్మల్ని గుర్తించండి. సటిల్గా గుర్తించకపోతే గుర్తించేటట్టు చేయగలిగే స్తోమత మా దగ్గర ఉందని చెప్పడం ఒకటి. రెండోది, చాలామంది ఇప్పుడు నేను చెప్పే సంఘాలకి సంబంధం లేని 11.5 లక్షల మంది బ్రాహ్మణులు క్లస్టర్స్గా ఫామ్ అయి ఉన్నారు. అపార్ట్మెంట్ వైజు, ఏరియా వైజు క్లస్టర్స్గా ఫామ్ అయ్యారు, యువత ముఖ్యంగా. వీళ్ళందరికీ యాత్ర ద్వారా బ్రాహ్మణులని ఒక భాషని ఒక సంస్థ ఐక్యత చేసి తీసుకోబోతున్నది, మనందరం వారికి సహకరించాలి అని చెప్పిన రోజున వాళ్ళందరూ మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని ఆ కన్సర్న్ సంఘాల్లో జాయిన్ చేస్తాం. సో దట్ ఏమైందంటే సంఘాలు బలోపేతం అవుతాయి. నిరుపేదలకి మనం మా కార్పస్ ఫండ్ నుంచి ఇచ్చేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ వస్తే ఇయ్యం, త్రూ సంఘం రావాలి. మాకు అటాచ్ బాస్కి ఎవరైతే 80% అటాచ్ అయిన సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల ద్వారా రావాలి. వారు ఆ సంఘాల్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాతనే మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో దట్ ఏమిటంటే సంఘాలు బలోపేతమైంది. సంఘాలు బలోపేతమైతే బాస్ బలోపేతమైంది. ఇది సంఘాలు అర్థం చేసుకోవాలి. అంతేకాకపోతే సంఘాల కార్యక్రమాల్లో మేము రాము, వాళ్ళు చేసుకునే ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఉందండి ఆ భాష అనే పేరు. ఇప్పుడు నేను వేరే రాష్ట్రంలో తిరుగుతుంటాను కదా, మహారాష్ట్ర బార్డర్లలో వెళ్ళినప్పుడు తెలుగు సంఘం వాళ్ళు కలిసినప్పుడు మీరు వేరే వాళ్ళతో అంటున్నారు, అక్కడ మన తెలంగాణ భాషలు వీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏపీలో కూడా అదే అంటున్నారు, మీరు భాషేనా, వీళ్ళంతా బాసులు అని చెప్పేసి. అంటే ఆ పేరు అనేది ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టునే ప్రభుత్వ పథకాలు రాకపోవడం వల్ల నష్టపోతున్నారని అంటున్నారు. కానీ ఏదైతే మీరు 11.5 లక్షల సామాన్యులు చెప్పారో ఆ సామాన్యుల గుండె చప్పుడు విన్నవాళ్ళం మేము తిరిగాం. 6 ఏళ్ళుగా నేను 2 రాష్ట్రాల్లో తిరిగినప్పుడు మీరు ఒకసారి, మీరే కాదు మీ సంఘాల వాళ్ళు, మీ చాలా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా రండి, ఒక వారం రోజుల పాటు మాతో పాటు తిరగండి. అప్పుడు చూడండి సామాన్యులు ఎంత ప్రైడ్గా ఫీల్ అవుతారు కదా, మా సంఘం ఉంది, మా బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు చేశారు. మరి ఇటు చూస్తున్నాం సంఘాలు అన్ని అవకాశాలు వస్తున్నాయి, పోతున్నాయి, సాధించలేకపోతున్నారని మీరు ప్రయత్నం చేస్తున్నారు, వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. 1, 2 అలా సాధించారు. పాపం వాళ్ళు ఏదో కష్టపడి సాధించారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు సాధించింది లేదు. వాటిని పోగొట్టుకోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. వీటిని చైతన్యం చేయడానికి మీ యాత్రలో ఇంకేమన్నా పాత్ర ఉంటుందా? అంటే ఇప్పుడు మేము మొన్న మున్సిపల్ ఎలక్షన్స్కి పైసలు ఇచ్చాం చాలామందికి, బ్రాహ్మణ అభ్యర్థులు పార్టీలకు అతీతంగా. ఇండిపెండెంట్ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి కూడా ఇచ్చాం. కరీంనగర్లో కాంగ్రెస్కి ఇచ్చాం, బీఆర్ఎస్కి ఇచ్చాం, బీజేపీకి ఇచ్చాం. ఇప్పుడు భువనగిరిలో ఒక అభ్యర్థికి ఇవ్వటానికి మా సంఘాల వాళ్ళు పోయారు, పైసలు ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అసలు మన వాళ్ళు రావడం ఏంది, ఇప్పటివరకు 50 ఏళ్లలో అది ఏ సంఘం వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది లేదు, ఏంటి సంస్థ అని మా డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాడు. సరే వాళ్ళు ఓడిపోయారు, అది సెకండరీ, బట్ తక్కువ ఓట్లతో ఓడిపోయారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కొంచెం సో అది పాజిటివ్నెస్ ఉంది.
ఇవన్నీ చూసిన తర్వాతనే మనం పునర్వైభవ యాత్ర ద్వారా మళ్ళీ బ్రాహ్మణులు అందరూ యునైట్ కావటం, ఆ యాత్ర ఎండింగ్లో ఒక బహిరంగ సభ పెడతాం. దాంట్లో వేలాదిగా జనం మేము మొదలైజ్ చేసేది మేమేం ఉండదు. ఈ యాత్ర ఎఫెక్ట్తోని ఎక్కడైతే పెడతామో సభ, అది సభ సక్సెస్ఫుల్గా ఓవర్ క్రౌడ్ ఈ స్టేజ్లో జరుగుతుంది అనేది నేను ఐ కెన్ విజువలైజ్ దట్. ఆ సభ ద్వారా అందరికీ తెలియజేస్తాం. బ్రాహ్మణులందరూ కూడా అది బాగా చేస్తున్నారు కాబట్టి మనందరం పోవాలని వాలంటీర్గా రావడం జరుగుతుంది. ఒకటి పునర్యాత్ర రిజల్ట్. వీళ్ళున్నారు మనకి అని ఒక ధైర్యం, అంటే మన జోలికి రావడానికి, మిగతా వాడు ఏడు కొడతాడు నోటు వచ్చినట్టు వాడటానికి, ఆ నోరు కట్టేయటానికి యాత్ర పనికి వస్తుంది. మూడవది, ఈ యాత్ర ద్వారా బ్రాహ్మణులు ఎవరు రాజకీయంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎవరు బ్యూరోక్రసీలో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేది, ఎవరు ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ అనేది ఒక డేటా మాకు ఈ యాత్ర ద్వారా కలెక్ట్ చేస్తాం. బ్యూరోక్రసీలో సపోర్ట్ చేస్తాం, కొంతమంది చేస్తున్నారు ఆల్రెడీ. మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వారు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అని, దానికి బాస్ సహకరిస్తుంది. చేసేవాళ్ళు దాంట్లో మళ్ళీ బాస్ కొత్త వ్యవస్థ పెట్టదు, వాళ్ళు చేసే ప్రోగ్రాం వాళ్ళకే, అది వాళ్ళకి మేము సహకరిస్తాం, మేము చేసే దాంట్లో వాళ్ళు సహకరిస్తారు. ఇవన్నీ కూడా ఇట్లాంటి ఎన్నో బ్రాహ్మణులకి లాభం కలిగేవి. ఈ పునర్వైభవ యాత్ర ద్వారా ఆత్మస్థైర్యం, బ్రాహ్మణుల్లో ఆత్మ గౌరవం, బ్రాహ్మణులు అంటే మళ్ళీ గౌరవించటం. ఎవడు పడితే వాడు మాట్లాడేవాడు తెలియగలవాడు మాట్లాడితే అనుకో, పర్వర్టెడ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఈ యాత్ర ఆన్సర్గా కాబోతున్నది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు విషయానికి వద్దాం. మీరు మధ్యలో ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతున్నారు, బాగా గుర్తు. ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఈ శాఖా భేదాలు, ప్రాంతీయ భేదాలు ఇవేవి లేకుండా బ్రాహ్మణులంతా ఒకే చోట ఉండాలనేది ఒక కలగంటున్నానని చెప్పారు. చాలా మంచి లక్ష్యము, అందరు కలిసి ఉండాలని మేము కూడా అది చేస్తున్నాము. ఈ కలిసి ఉండడం కోసం ఒక గేటెడ్ కమ్యూనిటీస్ లాంటివి చేసి, ఆ గేటెడ్ కమ్యూనిటీ అంటే అగ్రహారం అంటే ఈ రోజు మండిపడేవారు చాలామంది ఉంటారేమో, బట్ గేటెడ్ కమ్యూనిటీ, కాలాన్ని తగ్గట్టుగా గేటెడ్ కమ్యూనిటీ చేసి అన్ని శాఖల వారు, అన్ని ప్రాంతాల వారు సంబంధించిన ఒక గేటెడ్ కమ్యూనిటీస్ తోటి ఏర్పాటు చేసిన అతి తక్కువ ధరలు అన్నారు. ఇది ఎలా సాధ్యము? హైదరాబాద్ భాగ్యనగరంలో ఎలా సాధ్యమవుతుంది? ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే అదేమైనా ప్రాజెక్ట్ ఉందా మీ దగ్గర? ప్రాజెక్ట్ నడుస్తుందా? మేము మొన్న 2026 జనవరిలో బెంగళూరులో జగద్గురువులు కంచిస్వామి గారు బ్రాహ్మణులు యూనిటీగా ఉండి గౌరవంగా బతకాలంటే ఏమేమి చేయాలని ఒక 5-6 పాయింట్లు చెప్పారు. దాంట్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ నుండి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ అందరం కలిసి బ్రాహ్మణులుగా బతుకుదాం, మనం అంటే రెస్పెక్ట్ ఉంటుంది అనేది వారు చెప్పడం జరిగింది. నేను 2006లో చేశాను. మీకు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ మీరు పెట్టేటప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో పెడదాం. 4 ఎకరాల్లో 60 ఇళ్ళు పెట్టాను. 60 ఇళ్ళు కట్టి మా ఆఫీస్ ఉన్న ఏరియా 60 మంది బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఉంటాయి. నాకు ప్రాజెక్ట్ 1 year డిలే అయింది. ఓన్లీ కమ్యూనిటీ అని అంటే చాలా చుట్టుపక్కల ఇబ్బందులు కూడా వచ్చినాయి. నేను దానికి ఎస్ఎస్ హిల్స్, సాయి శ్రీనివాస హిల్స్ అని పెట్టా. కొండ ఉంటే దాన్ని వాస్తు ప్రకారంగా చదివి 60 మంది బ్రాహ్మణులకు ఇల్లు కట్టించి ఇచ్చాను. ప్రతి ఇంటి ఓనర్ కూడా ఇల్లు కొన్నప్పుడు ఉన్న రేటు వాళ్ళ గృహప్రవేశం చేసేదానికి డబుల్ అయింది. ఆ 2006లో ఒక భూమి వచ్చింది మనకి. ఆ భూమి వల్ల అందరూ కూడా గృహప్రవేశం టైంకి ఇల్లు డబుల్ అయింది. అట్లా మన బ్రాహ్మణులకి న్యాయం జరిగింది కాబట్టి నేను ఆఫీస్ పెట్టుకుని ఆ కమ్యూనిటీలో ఉన్నాను నేను ఇప్పటికీ. నాకు ఆ కాన్సెప్ట్ ఉంది క్లియర్గా. ఇప్పుడు నేను కులగణన చేస్తుంటే మాకు దాదాపుగా మొన్న బోడుపల్లి బ్రాహ్మణ సంఘం వై శ్రీనివాసరావు గారు 750 ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చాడు. 750 ఫ్యామిలీస్ ఇంటూ 4 ఆ డేటా వచ్చింది. దాంట్లో నేను చూస్తున్నా చాలామంది రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నారు. నాకు లాస్ట్ 3-4 months నుంచి ఇప్పుడు మీరు అడిగినట్టే, మీరు అప్పుడు ఏదో చేస్తా అన్నారు, ఏమైందని లాస్ట్ 3-4 నెలల్లో నాకు 300-400 కాల్స్ వచ్చినాయి. సంఘ నాయకులు కావచ్చు, వాళ్ళు తెలవని వాళ్ళు ఎవరు ఉండొచ్చు. మాకు ఇల్లు లేదు, మీరు కట్టండి, ఎఫర్డబుల్ హౌసింగ్లో పెట్టండి అని అన్నారు. సరే నేను ఆలోచిస్తున్నా, నాకు ఒక పెద్ద సైటు, ఒక 100 కోట్లు వర్త్ ఉండే సైట్ ఉంది నాకు
నేను ఎప్పుడో 2009లో తీసుకున్నది, ఇబ్రహీంపట్నం దగ్గర. దాంట్లో 16 ఎకరాలు, 16 ఎకరాలు. 16 ఎకరాల్లో నేను ఎఫర్టబుల్ హౌసింగ్ కింద, మీరు అన్నట్టు అగ్రహారం అని పెడితే కొంచెం ఇబ్బంది కావచ్చేమో, దానికి ఏదైనా లేటెస్ట్ ట్రెండ్. వారు కంచి స్వామి గారు కూడా గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, కానీ అగ్రహారాస్ లాగా అన్నారు, కానీ అగ్రహారం పెట్టమని వారు కూడా. నేను ఒక ఆలోచన చేసి కొంచెం ఈ ఎఫర్టబుల్ హౌసింగ్ ఎక్కడున్న సిటీ సరౌండింగ్స్లో నేను స్టడీ చేశాను. యాదగిరిగుట్టలో, వికారాబాద్లో అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగాలేదు. నేను బిల్డర్ని, ఇంజనీర్ని. నా ఉద్దేశం ఏంటంటే 35 lakhsలో ఒక 2 bedroom వచ్చేటట్టు. 35 లక్షల్లో సాధ్యమేనా? రామలంతా పడుతారండి బాబు, మీరు తట్టుకోలేరు నాకు తెలిసి. ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరంలో ₹1 కోటి 80 లక్షలు మినిమం లేని దొరకట్లేదు. నేను 35 లక్షల్లోనే నేను ప్లాన్ చేస్తున్నాను. నా భూమి వర్త్ నాకు వస్తే చాలు, కానీ నాకు ₹1 దాని మీద లాభం ఆశించట్లేదు. ₹1 లాభం వస్తే కార్పొరేట్ ఫండ్లోకి వెళ్తుంది, ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్, అంటే కేవలం బ్రాహ్మణులకి. నేను ఎఫర్టబుల్ హౌసింగ్ పెట్టి ఓపెన్ చేశానంటే మార్కెట్ అందరు, అన్ని కమ్యూనిటీస్ నాకు 2 daysలో బుక్ అవుతుంది. న్యాచురల్గా 35 లక్షల కంటే అందరూ వస్తారు. కానీ నేను కమ్యూనిటీకి చేయాలని అనుకుంటున్నా. సరే, ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. 35 lakhsలో వారికి మీరు నాకు చెప్పండి, 35 lakhsలో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లలో ఎక్కడైనా 35 లక్షలకు అపార్ట్మెంట్ దొరుకుతుంది. దొరికింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఏ ఎమ్యూనిటీస్ ఉంటాయి దాంట్లో? ఒక లిఫ్ట్ ఉంటుంది అంతే. గ్రౌండ్ ప్లస్ 5 floors ఉంటే ఓ లిఫ్ట్ ఉంటుంది అంతే. మీకు ఇంకేముండవు ఎమ్యూనిటీస్, లిఫ్ట్, పార్కింగ్. నేను ఈ 35 లక్షల్లో నేను ఇప్పుడు కోకాపేటలో ఉంటున్నా. కోకాపేటలో 3 కోట్ల అపార్ట్మెంట్ వారికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి నేను వీళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఆ ఎమ్యూనిటీస్ ఏంటనేది కూడా మీకు చెప్తున్నాను. నేను అందరికీ వాకింగ్ ట్రాక్ ఉంటుంది టోటల్గా. తర్వాత వారికి క్రికెట్ ఆడుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది, వాలీబాల్కి ఉంటుంది, ఎల్డర్లీ సిట్టింగ్ ఏరియా ఉమెన్స్కి, మెన్స్కి, ఓపెన్ జిమ్, తర్వాత ఫుడ్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, తర్వాత క్లినిక్, ఒక 10 bedded క్లినిక్, ఎవరితోనే టైప్ అవుతాం మేము, సూపర్ మార్కెట్, తర్వాత స్టేషనరీ షాప్స్, చిన్నపిల్లల కోసం క్రచ్, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో పెట్టి ఆల్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. తర్వాత ఇండోర్ గేమ్స్ అంటే బిలియర్డ్స్ కాకుండా క్యారమ్ బోర్డు, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్, యోగా హాలు, మెడిటేషన్ హాలు, బ్యాంక్వెట్ హాలు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అన్ని ఆల్ ఫెసిలిటీస్ 35 lakhsలో ఇన్ని ఎమ్యూనిటీస్ నేను ఇవ్వాలని. అంటే మన వాళ్ళు కూడా 30 లక్షల ఇంట్లో ఉండి కోకాపేటలో ఎంజాయ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నీ ఎంజాయ్ చేయాలనేది నా దృక్పథం. నేను ఓన్లీ 35 లక్షలు కొట్టి ఇల్లు కట్టియను, ఎమ్యూనిటీస్ కూడా ఇద్దామనేది నా ప్రపోజల్. నాకు ₹1 మిగిలిపోయినా పర్లేదు, ₹1 నా చేతి నుంచి పడ్డా పర్వాలేదు, కానీ ఇది నేను చేయాలనేది నా ఆలోచన. దీంతో భాగంగా మళ్ళీ 24 hours సెక్యూరిటీ ఇస్తాం. తర్వాత నేను మా BSSF నుంచి 3 అంబులెన్స్ డొనేట్ చేస్తా ఆ కమ్యూనిటీకి. అంబులెన్స్లు మీకు రెడీ ఉంటే ఏ అవసరం ఉన్నా కూడా 5 kilometers ఇబ్రహీంపట్నం. మీకు అక్కడికి ఈ ల్యాండ్ నుంచి 800 meters నుంచి సిటీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక మీరు ఒక 5,000-10,000 మంది ఇక్కడ ఉన్నారంటే ఆటోలు, ఇటోలు అన్నీ వస్తాయి. మీకు లోపలే అన్నీ ఉంటాయి, వెజిటేబుల్ మార్కెట్, ఎవ్రీథింగ్, ఫ్రూట్ మార్కెట్ అన్నీ లోపలే. దాని తగ్గట్టు ఒక గోశాల, ఒక టెంపుల్ కూడా కట్టిస్తాం మేము దాంట్లో. ఇక వాళ్ళు అక్కడి నుంచి దాటి బయటకు పోవాల్సిన అవసరం లేదు, టోటల్లీ కాంపౌండ్ వాల్ పెట్టి కాంపౌండ్ వాల్ లోపల అవుతుందండి. ఖచ్చితంగా అయితే మీరు ఒక లక్ష్యం కోసం, ఒక బ్రాహ్మణులకు ఒక మంచి చేయాలి, తక్కువలో చేయాలని ఒక మంచి లక్ష్యంతో, సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఆ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి మా తరఫున మీ ప్రాజెక్ట్ విన్న తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, మీరు ఒక లక్ష్యం కోసం చేస్తున్నారు. రాజకీయంగా రేపు ప్రతి ఒక్కరు మన దగ్గరికి వస్తారని చెప్తున్నారు. రాజకీయం కాదు, మేము కోరుకునేది ఒకటే, మీరు అందులో ప్రాంతీయ శాఖా భేదాలు లేకుండా అందరికీ ఇల్లు ఇస్తున్నామంటే అందరూ ఒక దగ్గర కనబడతారు. మాకు చాలా సంతోషం అది. ఎందుకంటే అందరు బ్రాహ్మణులు ఒక దగ్గర ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషం. మేము కూడా వస్తాం, మేము కూడా అక్కడికే వస్తాం. AB6 కూడా అక్కడికే మార్చేద్దాం. ఎందుకంటే మేజర్ ప్రతిసారి చూపించుకోవచ్చు అన్నట్టు అందరూ ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఏదైతే మీరు కోరుకుంటుందో చాలా సంతోషం అండి. గడప లోపలనే ఆచార వ్యవహారాలు ఉండాలి, గడప దాటితేనే
మనం బ్రాహ్మణాన్ని గర్వంగా చెప్పుకోవాలి, చెప్పుకోనప్పుడు బ్రాహ్మణ్ కాదనే కాదు అనేది ఒక మంచి స్లోగన్ అది. అదే లక్ష్యంలో భాగంగా మీ ఏదైతే అఫోర్డబుల్ హౌజెస్ ప్లానింగ్ ఉందో అది సక్సెస్ కావాలని కోరుకుందాం. చాలా సంతోషం శ్రీనివాస్ గారు, చాలా మంచి విషయాలు పంచుకున్నాం, చాలా మంచి విషయాలు చెప్పారు, అన్నిటిలో చాలా మంచిగా స్ఫూర్తిగా సాగింది. నమస్తే. విన్నారు కదా బసవరాజ్ శ్రీనివాస్ గారి బాస్ లక్ష్యాల్లో ఇప్పుడు కొత్తగా మనకు ఎప్పుడు ఆయన రిలీజ్ చేయలేదు, ఇప్పుడు కొత్తగా మనకు వినబడుతున్నాయి అఫోర్డబుల్ హౌజెస్. అందరూ కలిసి సాధించినప్పుడే ప్రగతి సాధ్యం అనేది చూపించడం కోసం చేస్తున్న ఈ యాత్ర కానీ హౌజెస్ స్కీమ్లో కానీ అందరూ అనుభవించాలని, అందరూ పొందాలని కోరుకుందాం. కెమెరామెన్ నరసింహతో విశ్వాస్.